wherever you put your foot, నువ్వు అడుగు ఎక్కడ పెడతావో you can claim that and take dominion. నీవు దానిని పొందుకొనవచ్చును, ఆధిపత్యం వహించవచ్చును. Can I hear an amen? ఆమేన్. Now verse 5. 5వ వచనం చూడండి. There shall not any man be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with thee. I will not fail thee nor forsake thee. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీకు ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని తెలియచేశాడు. So God is giving him a promise here. దేవుడు ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. He says, wherever you go, నువ్వు ఎక్కడ వెళ్ళినాను, every place the sole of your foot shall tread upon, నీ పాదం ఎక్కడైతే మోపుతావో have I given you. నేను ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తాను. He says, there shall no man be able to stand up before you all the days of your life. నీవు బ్రతుకు దినములన్నిట నీకు విరోధముగా ఏ మనుషుడు కూడా నిలబడలేడు. Now he gives him some commandments. ఇప్పుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆయనకి. He says, be strong and of good courage. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. What did he say? Be strong. Come on everybody, be strong and of good courage. Say it again. Be strong and be of good courage. Watch this. గమనించండి. He says, no man will be able to stand up against you all the days of your life. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీకు విరోధంగా నిలబడలేడు. The next thing he says is be strong and be of good courage. ఆ తర్వాత అన్నాడు మీరు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలి. Why is God saying that? ఎందుకు ఆ మాట దేవుడు చెప్తున్నాడు? Because God knows that Joshua is going to face challenges that are beyond his ability to overcome. ఎందుకనగా జయించడానికి మించినటువంటి గొప్ప సమస్యల్ని ఆయా సవాళ్ళను యెహోషువ ఎదుర్కొనబోతున్నాడు అని దేవునికి తెలుసు కాబట్టి that Joshua in his own human intelligence and human ability will not be able to fulfill what God has called him to do. దేవుడు అని యెహోషువ మానవపరమైనటువంటి జ్ఞానముతోను శక్తితోను ఆ సమస్యల్ని జయించలేడు అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి we need the promise of God. దేవుని వాగ్దానము మనకు కావాలి. Having the promise కేవలం వాగ్దానం కలిగి ఉండడము మాత్రమే అది మాత్రం సరిపోదు. we receive the promise. ఆ వాగ్దానమును పొందుకుంటాం మనము. we got to build our strength and our faith in the promise. ఆ వాగ్దానములో మన విశ్వాసాన్ని మన బలాన్ని ఇప్పుడు కట్టుకోవాలి. be strong and of good courage. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుమన్నాడు. Again in verse 7 he says this. 7వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు. only be thou strong and very courageous. అయితే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. verse 9. 9వ వచనం చూడండి. have I not commanded you? నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. be strong and of good courage. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. be not afraid. దిగులు పడకుము. neither be dismayed. నీవు జడియకుము. for the Lord thy God is with thee whithersoever thou goest. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. watch this. గమనించండి. he says don't be afraid. నువ్వు భయపడకుంటున్నాడు. neither be dismayed. నువ్వు జడియకుము అంటున్నాడు. why would God say that? ఎందుకు అలా దేవుడు చెప్తున్నాడు? because there is opportunity coming where Joshua can be afraid and he can be confused in life. యెహోషువ భయపడి తన జీవితంలో తికమక కలిగేటటువంటి సందర్భం వస్తుంది కాబట్టి అలా దేవుడు తెలియజేస్తున్నాడు. God is getting Joshua ready to face the challenges that are about to come his way. తన మార్గంలో రాబోతున్నటువంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి యెహోషువని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. Thank God for the word that God has given us. దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. I want to get you ready. మిమ్మల్ని సిద్ధపరచాలని కోరుతున్నాను. Get you ready. మీరు సిద్ధపడాలని కోరుతున్నాను. To face every challenge that comes your way. మీ మార్గంలో వచ్చే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి that you are destined to win and not lose. విజయం సాధించడానికే ఉన్నావు తప్ప ఓడిపోవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. You ఎప్పుడు జయించలేవంటే if you don't develop faith in the promise. దేవుని వాగ్దానంలో విశ్వాసాన్ని కట్టుకొనకపోతే జయించలేవు. after God gives him a promise, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత and gives him instruction, ఆయనకు సూచన ఇచ్చిన తర్వాత then he gives him this piece of advice. అలాగే ఒక సూచన కూడా ఇస్తూ ఉన్నాడు. verse 8. 8వ వచనం చూడండి. this book of the law ఈ ధర్మశాస్త్ర గ్రంథము shall not depart out of thy mouth. నీ నోటిలో నుండి బయటికి వెళ్ళకూడదు. thou shall meditate therein day and night. దివారాత్రులు దీన్ని ధ్యానించవలెను. that thou mayest observe to do according to all that is written therein. దానిలో రాయబడిన ప్రకారముగా నువ్వు చేసినట్లయితే for then thou shalt make thy way prosperous. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనేదవు. and thou shalt have good success. నువ్వు చక్కగా మంచి విషయాన్ని కలిగి ప్రవర్తించదవు. interestingly church, అయితే ఈ విధంగా తెలియజేస్తున్నాను సంగమా. this is the first time in the Bible the word success appears. బైబిల్ గ్రంథములో మొట్టమొదటిసారిగా విజయం అనే మాట రాయబడింది. Joshua 1:8 is written, the word success does not appear. యెహోషువ 1:8 వచనం వరకు ఇక్కడ వర్ధిల్లడము విజయం అనే మాట రాయబడలేదు. God appoints Joshua as the leader.
దేవుడు నాయకుడిగా యెహోషువను నియమిస్తూ ఉన్నాడు. He gives him a promise. ఆయనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. He says, nobody will be able to stand against you. నీకు వ్యతిరేకంగా ఏ మనుషుడు నిలబడలేడని I will చెప్తున్నాడు. be with you. నేను నీకు తోడై ఉంటాను I అంటున్నాడు. will not fail you. నిన్ను ఎప్పుడు I ఓడిపోనివ్వను, will never leave you. నిన్ను ఎప్పుడు But then విడవనన్నాడు. he says this. అలాగే సెలవిస్తున్నాడు Don't ఇక్కడ, be afraid నువ్వు and భయపడకము, don't be confused. అలాగే తికమకలం ఉండకు. But if you want to be successful, నువ్వు విజయవంతంగా ఉండాలని if కోరితే, you want to prosper in life, నీ జీవితంలో వర్ధిల్లాలని then you కోరితే got to do this. నువ్వు ఇలా చేయాలి. Meditate on this word ఈ వాక్యమును ధ్యానం చేయుము, day and night. దివారాత్రులు ధ్యానం చేయాలి. Somebody say amen. ఆమేన్. What is meditation? ధ్యానం అంటే ఏంటి మరి? Meditation, now remember this. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. He did not say meditate. ధ్యానం చేయు అని మాత్రం చెప్పలేదు ఆయన. He said meditate on this word. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానం చేయమన్నాడు. God is drawing a parameter. దేవుడు ఒక పరిధిని There గీస్తున్నాడు. is what we call meditation, ధ్యానము అనే ఒక మాట ఉంది, మనకు తెలుసు. which around the world people believe and practice. లోకమందంతట్లో కూడా ప్రజలు నమ్మి దాన్ని చేస్తున్నారు But కూడా. the meditation that God is prescribing here, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి He ఈ says, ధ్యానము, meditate on this word. ఆయన ఏమన్నాడు? ఈ వాక్యమును ధ్యానం చేయుము. But thou shalt meditate therein, which is the word, day and night. అనగా ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానం చేయాలి. Meditate means ధ్యానము అంటే to ponder, ఆలోచన చేయడము, to mutter, దాన్ని నెమరు వేయడము, to utter, దానిని నమలడము, to growl, దాన్ని పలకడము, to roar, అలాగే దానిని జీర్ణించుకోవడము, to devise, దానిని to plan. అనుభవించుకొని ప్రణాళిక All వేయడము. these are involved in the word meditation. ఇవన్నీ కూడా ధ్యానము అనే విషయంలో And వస్తూ what ఉన్నాయి. God is saying దేవుడు ఏం is, చెప్తున్నాడంటే, Joshua, యెహోషువ, don't meditate on your circumstances. నీ పరిస్థితుల్ని నీవు ధ్యానము చేయకు అని తెలియజేస్తున్నాడు. Don't dwell in your mind on the opposition. ఈ ప్రత్యర్థి పైన కానీ నీ మనసు పైన కానీ ఆధారపడి Don't ఉండకు. dwell on what people are saying. ప్రజలు చెప్తున్న మాట పైన ధ్యానం చేస్తూ But ఉండకు. let your mind be controlled నీ మనస్సు అనేది to dwell, meditate, ponder, muse over what the word says. దేవుని వాక్యం సెలవిచ్చే విషయాన్ని ధ్యానం చేస్తూ నెమరు వేస్తూ ఆలోచన చేస్తూ ఉండాలి He's అని saying, కోరుతున్నాను. control your mind. నీ మనసును ఆధీనంలోకి తెచ్చుకో. Are you listening to me? వింటున్నారా సంగమా? I said, are you listening to me? వింటున్నారా He ఈ says, మాటల్ని? control your mind, మనసుని ఆధీనం your చేసుకో. thinking pattern, నీ ఆలోచన విధానముని, your thoughts, నీ తలంపుల్ని and draw them to where what the word says. దేవుని వాక్యం సెలవిచ్చే చోటికి వాటిని నడిపించు. Dwell on what God's word says, దేవుని వాక్యం సెలవిచ్చే విషయాన్ని ధ్యానము చేయుము. so that you may prosper తద్వారా నీవు and వర్ధిల్లగలుగుతావు, have good success. మంచి విజయాన్ని పొందుకుంటావు. Now, this is what I want to tell you. ఈ విషయాన్ని మీకు చెప్పాలని కోరుతున్నాను. God has given us this word. దేవుడు ఈ మాటను మనకిచ్చాడు. We need to dwell on that verse. ఆ వాక్యము పైన మనము ధ్యానం చేయాలి. It's not just memorizing the verse, ఆ వాక్యమును కంఠస్థం చేయడం but it కాదు, is thinking over that verse. ఆ వాక్యమును మళ్ళీ మళ్ళీ ఆలోచన It's చేయడము, seeing with the eye of your imagination. మన ఊహ అన్న కంటితో చూడడం It అయ్యున్నది. is saying it. ఆ దాన్ని It చెప్పడమును, is sleeping over it. ఆ వాక్యమును ధ్యానం It is చేయడము, roaring it. ఆ వాక్యమును It's నమలడము. devising with this word. ఈ వాక్యముతో మనం ఆలోచన God చేయడము. will not give you ideas, దేవుడు ఇప్పుడు మనకు తలంపులను ఇస్తాడు, instructions, సూచనలు ఇస్తూ ఉంటాడు, thoughts ఆ తలంపులు that ఇస్తాడు. will help you to be prosperous నువ్వు వర్ధిల్లడానికి and సహాయపడే to విషయాలు ఇస్తాడు. succeed in life. జీవితంలో విజయం సాధించడానికి Can I ఇస్తాడు. hear an amen? ఆమేన్. So, కాబట్టి all I'm saying is this. నేనేం చెప్తున్నానంటే, In the first part, when we talked about Abraham, అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు మొదటి భాగంలో I shared with you how he maintained a close relationship with God. దేవునితో ఎలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడో చెప్పాను And with మీకు. God's presence with him, దేవుని సన్నిధికి he ఆయన తోడుగా overcame ఉండగా every situation he faced. ప్రతి పరిస్థితిని ఆయన జయించాడు. And according to Joshua, యెహోషువ ప్రకారముగా I'm encouraging you మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. to meditate on the word. వాక్యమును ధ్యానం చేయాలి. This should be something that is done every day. ప్రతిరోజు మన In జీవితంలో fact, the జరగవలసిన క్రియ Bible ఇది. says day and night. బైబిల్ బోధిస్తుంది దివారాత్రములు అని సెలవిస్తుంది. You have to learn to control your mind. నీ మనసుని ఆధీనంలో తెచ్చుకోవడం నేర్చుకోవాలి నీవు. Where are you getting this from, Pastor? ఆ పాస్టర్ గారు ఎక్కడి నుంచి వస్తుందండి ఈ విషయం మీకు 2 Corinthians 2 కొరింథీ chapter 10 10వ అధ్యాయము and verse 5. It says, casting down imaginations and every high thing that exalts itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ.
ఆ వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టవలెను. See, you have to cast down the images and everything that exalts itself against the knowledge of God. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా అడ్డగించినటువంటి ప్రతి తలంపును కూడా And పడగొట్టాలి. you have to bring into captivity every thought to the obedience of Christ. ప్రతి తలంపును కూడా క్రీస్తునకు లోబడినట్లుగా మనము So చేయాలి. we have to take these thoughts that are wayward, ఆ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తలంపులను మనం that తీసుకొని are not in line with God's promise, దేవుని వాగ్దానానుసారంగా లేని వాటిని and తీసుకొని cast them down and make them captive to the Lord Jesus. వాటిని పడద్రోసి క్రీస్తునకు చెరగా And we తీసుకొని must రావాలి. focus on what the word says. అప్పుడు దేవుని వాక్యం సెలవిచ్చే దానిపైన And దృష్టిని as పెట్టాలి. we build our focus on the word వాక్యము పైన మన విశ్వాసాన్ని and కట్టుకొని begin చూడగా to meditate on the word, వాక్యంను ధ్యానం చేస్తూ the ఉండగా word will now begin to speak to you. ఆ వాక్యం ఇప్పుడు మీతో మాట్లాడడం Let me show ఆరంభిస్తుంది. you that in Proverbs chapter 6. సామెతలు 6వ అధ్యాయము. Proverbs chapter 6. సామెతలు 6వ అధ్యాయము. Verse 20. 20వ వచనం చూద్దాం. My son, keep thy father's commandment and forsake not the law of thy mother. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. Bind them continually upon thine heart and tie them about thy neck. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. You see, he's talking about instruction. ఆయన సూచన గురించి మాట్లాడుతున్నాడు He's ఇక్కడ. talking about the commandments of God. దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ He ఉన్నాడు. says this in verse 22. 22వ వచనంలో చూడండి. That means if you will not forsake the commandments, నీవు దేవుని ఆజ్ఞలు గనుక and if you will మర్చిపోకపోతే keep that word in your ఆ heart, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే when thou goest, it shall lead thee. నీవు త్రోవన వెళ్ళినప్పుడు నిన్ను నడిపించును, When thou sleepest, it shall keep thee. నీవు పడుకొనున్నప్పుడు అది నిన్ను And కాపాడును, when thou awakest, it shall talk with నీవు thee. మెలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. Somebody say amen. ఆమేన్. The word of God will talk to you. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. The word of God will guide your steps. దేవుని వాక్యం నీ అడుగులు But నడిపిస్తుంది. this will not happen just simply because you pray some panic prayers. నువ్వు భయంతో కూడిన ప్రార్థన నువ్వు చేసినంత మాత్రాన ఇది జరగదు And నీకు. only when you think of God in your troubled time. నీవు సమస్యలో ఉన్నప్పుడు మాత్రం దేవుని He గురించి said, ఆలోచన చేస్తే జరగదు. Joshua, ఆయన అన్నాడు, meditate on this word day and night. యెహోషువ దివారాత్రులు వాక్యము ధ్యానం చేయమన్నాడు. As I focus on the word, నేను వాక్యం పైన దృష్టి as I పెడుతుండగా, dwell on the word, వాక్యం పైన ధ్యానం as చేస్తుండగా, I tie it around my neck, నా మెడ చుట్టూ కట్టుకొని as చూడగా, I hide it in my heart, నా హృదయంలో ధరించుకొని when చూడగా, I sleep, నేను నిద్రిస్తున్నప్పుడు it will guide me. అది నన్ను When I నడిపిస్తుంది. wake, నేను మెలకువగా ఉన్నప్పుడు it will talk to me. నాతో మాట్లాడుతుంది. God will give me ideas and thoughts that are beyond human imagination. మానవ ఊహకు అందనటువంటి గొప్ప ఆలోచనని తలంపుల్ని దేవుని వాక్యం కలిగిస్తుంది మనకి. Somebody say amen. ఆమేన్. I'm getting you ready for 2012. ఈ 2012 కొరకు మిమ్మల్ని సిద్ధం You చేస్తున్నాను. must maintain a life where you are close to God. దేవునికి సమీపంగా ఉన్నటువంటి జీవితాన్ని మీరు And కలిగి you ఉండాలి. must make up your mind to meditate on the word every day. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మనసులో తీర్మానం చేసుకోవాలి. Because it's only through this process success will manifest. బ్రదర్ పేరు వసంత్ కుమార్ గారు. ఈ కుమారుడు మన సంఘానికి మార్చి నెల నుంచి వస్తూ ఉన్నారు. మరి ఈ కుమారుడు మరి ఇక్కడికి రాకముందు 21 సంవత్సరాల నుంచి కూడా ఫిట్స్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అనేకమైనటువంటి మరి వైద్యుల్ని సంప్రదించారు, మెడిసిన్స్ తీసుకున్నారు, కానీ ఏ విధమైనటువంటి స్వస్థత కూడా జరగలేదు. మరి మన సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ రాజ్ గారి వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారు. 3 నెలలు క్రమంగా దేవుని వాక్యం వినడానికి రావాలి అనేటువంటి పాస్టర్ గారి మాటను స్వీకరించి మన కుమారుడు వస్తున్నారు. ఎవరికి తన సమస్యను చెప్పలేదు, కానీ వాక్యాన్ని వింటూ దాని ఆచరణలో పెడుతున్నారు. మరి ఈ దినం మనం గమనించినట్లయితే 3 నెలలు గడిచిపోయి మరి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ ఫిట్స్ అనేది అతనికి రాలేదు. ఫిట్స్ వచ్చిన ప్రతిసారి కూడా కుడి భాగం అంతా కూడా అతను 3 రోజుల వరకు వాడడానికి వీలు లేకుండా ఉండే స్థితిలో ఉండేవారు. కానీ ఇప్పుడు మరి 3 నెలల కన్నా ఇంకా మరి గడిచిపోయినటువంటి సమయంలో కూడా నెలకి మరి 2-3 సార్లుగా ఆ సమస్యతో బాధపడేటువంటి సహోదరుడు ఆ స్థితి నుంచి సంపూర్ణంగా స్వస్థతను పొందుకున్నారు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా మరి సహోదరుడు 11 నెలలుగా మరి ఉద్యోగం లేని స్థితిలో కూడా ఉన్న సమయంలో మన సంఘానికి వచ్చారు. ఇక్కడ మరి నైనా గార్డెన్స్ లో జరిగినటువంటి సర్వీస్లో పాస్టర్ మర్లిన్ గారు ఒక మాట విడుదల చేశారు. ఎవరైతే మరి ఉద్యోగం లేకుండా ఉన్నారో వారిని దేవుడు దర్శిస్తున్నారు, వారికి దేవుడు మరి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నారు అనేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించినటువంటి సహోదరుడు మరి అతను ఎక్కడ కూడా ఇంటర్వ్యూకి అప్లై చేసినటువంటి స్థలం నుంచి కాకుండా ఒకరు వచ్చి మరి అతనికి తెలియకుండా మరి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అక్కడ అతనికి 10,000 రూపాయలు జీతం ఇచ్చేటువంటి ఒక మరి ఉద్యోగాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా సహోదరుడు మరి ఒక యాక్సిడెంట్ జరిగింది 1 నెల క్రితము. ఆ యాక్సిడెంట్లో మరి అతను కుడి భాగంలో మరి తన మరి నొప్పితో ఉండేవారు. మరి ఆ సమయంలో BHL ప్రాంతంలో జరిగినటువంటి BHL ఏరియాలో జరిగినటువంటి
మీటింగ్కి వచ్చినప్పుడు అభిషేకింపబడిన నూనె రాసి ఆ కుమారుడికి ప్రార్థించడం జరిగింది. ఆ సమయంలో వెంటనే ఆ సర్వీస్లోనే సంపూర్ణమైన స్వస్థత కుమారుడు పొందుకున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. You are the temple of God and you cannot be lying down there. You better sit on the throne, for God dwells in you and you're expected. Even as you sit and function in that role, you will see yourself. Even as you submit to the King of Kings, you will see yourself moving in power. You will see yourself moving in authority. You will see your life will never be the same. You will see yourself being a blessing. He said, I will be to your God, is I will be to you a creator. I will be to you somebody about everything else. I will be a healer, a defender, a provider, a judge, everything. A healer, everything you want. But that promise is for you if you are a believer in Christ. You will have challenges in life. నీకు సవాలులు కలుగుతాయి అని తెలియజేశాను. John chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయము. John chapter 16 please. యోహాను సువార్త 16వ And verse అధ్యాయం 33. 33వ వచనం. These things I have spoken unto you, that in me you might have peace. In the world you shall have tribulation, but be of good cheer, I have overcome the world. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నీ లోకమును నేను జయించి ఉన్నాను. In the world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును. The Lord says you will have challenges, you will have tests, you will have trials in this world. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, పరీక్షలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తున్నాడు. So don't be surprised when they come. కాబట్టి అవి వచ్చినప్పుడు మీరు But ఆశ్చర్యపడకండి. be prepared to overcome. వాటిని జయించడానికి Be సిద్ధపడి ఉండండి. prepared to succeed. విజయం సాధించడానికి Be సిద్ధపడి ఉండండి. prepared to experience victory. విజయం అనుభవించడానికి సిద్ధపడి ఉండండి. But as you face the challenge, నువ్వు సవాల్ని ఎదుర్కొని చూడగా this is a very important thing you got to know. ఇది చాలా ముఖ్యమైన విషయం Your గుర్తుంచుకోవాలి మీరు. attitude will determine the outcome of what will happen. నీ వైఖరి అనేది నీకు జరగబోయే ఫలితాన్ని So నిర్ణయిస్తుంది. as you face the challenges, నువ్వు ఈ సవాల్ ఎదుర్కొని చూడగా your attitude towards the challenge ఆ సవాలు పట్ల నువ్వు and కలిగి your ఉండే వైఖరి, attitude towards your God నీ దేవుని పట్ల నీకున్న వైఖరి will determine the outcome. దాని వల్ల కలిగే ఫలితాన్ని తెలియజేస్తుంది. What I like to teach you this morning ఈ రోజు మీకు బోధించే విషయం is what ఏంటంటే the Bible teaches us. బైబిల్ ఈ విషయాన్ని మనకు In 1 బోధిస్తుంది. Thessalonians chapter 5 verse 18. మొదటి తెస్సలోనిక 5:18లో ఉన్నది. In everything give thanks, for this is the will of God concerning you in Christ Jesus. ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, క్రీస్తు యేసునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తము. So what are you supposed to do? కాబట్టి మీరు ఏమి చేయాలి? Come on, what are you supposed to do? Everybody. So the first thing that you do when you face the challenge, when you face the impossible situation, is you begin to thank the Lord. నువ్వు అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన విషయం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము. Because you know that you have His word. ఎందుకనగా ఆయన వాక్యం నీకు తోడుగా You ఉందని తెలుసు know కాబట్టి. He wants you to win. ఆయన జయించాలి, నువ్వు You జయించాలని ఆయన know it is His కోరుకుంటున్నాడు. will for you to succeed. మీరు విజయం సాధించడమైన చిత్తమైనది Therefore you తెలుసు begin మీకు. to thank Him. కాబట్టి ఆయన కృతజ్ఞతలు The చెప్పాలి. Bible teaches us బైబిల్ మనకు that బోధిస్తుంది whenever we come into His presence, ఆయన సన్నిధికి మనం we ఎప్పుడు must వచ్చినాను always come with thanksgiving. కృతజ్ఞత భావంతో మనం రావాలి ఎల్లప్పుడు. Never enter into the presence of God any other way. ఎల్లప్పుడు ఎప్పుడు కూడా వేరే మార్గంలో ఆయన సన్నిధికి Always రాకూడదు. in the midst of your hardest trial, అతి కష్టమైనటువంటి ఆ శ్రమలో కూడా, in the midst of brokenness, నువ్వు విరిగినటువంటి హృదయం కలిగినప్పుడు your కూడా, heart is broken and the tears are profusely running down. విస్తారంగా కన్నీళ్లు కారుతూ విరిగినటువంటి స్థితిలో ఉన్నాను కూడా, In that situation, ఆ పరిస్థితిలో you కూడా enter His gates with thanksgiving. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోనికి ప్రవేశించాలి. Hallelujah. హల్లెలూయా. Why? Because my God is for me and not against me. ఎందుకనగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు Why? విరోధి Because కాదు. I know my God wants the best. He is not after trying to kill me. నా దేవుడు నాకు శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు, నన్ను చంపాలని కోరుకోవట్లేదు కాబట్టి. He says in Psalm 100, 100వ కీర్తనలో సెలవిస్తున్నాడు, no
enter into his gates with thanksgiving కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోనికి and into ప్రవేశించుడి. his courts with praise. స్తుతి చెల్లిస్తూ ఆయన Be ఆవరణలో thankful ప్రవేశించుడి. unto him and bless his name. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుడి, కృతజ్ఞతలు తెలియచేయుడి. Hallelujah. హల్లెలూయా I said, hallelujah. హల్లెలూయా. Enter his gates with thanksgiving, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మందిరంలో his ప్రవేశించుడి. courts with praise, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన and be thankful unto him and bless his name. ఆయన నామమును స్తుతించి కృతజ్ఞతలు తెలియచేయుడి. You might receive a bad report from the doctor. డాక్టర్ నీకు చెడ్డ వార్త చెప్పి ఉండవచ్చును. Stand in the midst of that situation and begin to thank the Lord. ఆ పరిస్థితిలో నిలబడి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయు. Because your God will reverse everything. ఎందుకనగా నీ దేవుడు ప్రతిదాన్ని మళ్ళీ చేస్తాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. You get a bad report from somewhere else. మరొక చోటు నుంచి నీకు చెడ్డ వార్త వచ్చి ఉండవచ్చును. Begin to thank the Lord. దేవునికి స్తుతి Because చెల్లించడం your ఆరంభించు. God is about to reverse it for you. ఎందుకనగా నీ దేవుడు దానిని మార్చబోతున్నాడు కాబట్టి. Philippians chapter 4 ఫిలిప్పీ 4వ అధ్యాయము verse 6. 6వ వచనము. Philippians chapter 4 please. ఫిలిప్పీ 4వ అధ్యాయము And verse 6. 6వ వచనం. Be careful for nothing, but in everything by prayer and supplication, with thanksgiving, let your requests be made known unto God. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. We got to come and put forth our request to God. మన విన్నపమును దేవునికి తెలియచేయాలి. Not ever blaming God, ఎప్పుడు నిందిస్తూ కాదు not కానీ complaining, ఫిర్యాదు చేస్తూ కాదు, but thanking the Lord. కృతజ్ఞతలు Make చెల్లిస్తూ your request known unto God with thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియచేయుడి. Whatever be the challenge you're facing, నువ్వు ఎదుర్కొనే సమస్య ఏదైనా కూడా give thanks. కృతజ్ఞతలు తెలియచేయు. Maintain an attitude of gratitude. ఆ కృతజ్ఞత కలిగిన వైఖరిని కలిగి For the ఉండు. Lord will always cause you to win. ఎల్లప్పుడూ నీకు విజయం దేవుడు కలిగిస్తాడు కాబట్టి. He always causes us to triumph. ఎల్లప్పుడూ జయించడానికి దేవుడు మనకు నడిపిస్తాడు. The one thing ఒక విషయము that God cannot stand దేవుడు చేయలేని విషయం is ఏంటంటే murmuring and grumbling and complaining. సనుగుతూ గునుగుతున్నటువంటి విషయాన్ని దేవుడు Let's సహించలేడు. go to 1 Corinthians chapter 10 please. మొదటి కొరింథీ 10వ అధ్యాయం తెరుచుకుందాం. 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10వ అధ్యాయము And let's read a few verses here. కొన్ని వచనాలు చదువుకుందాం. Verse 1. మొదటి వచనం Moreover, చూడండి. brethren, I would not that you should be ignorant now that all our fathers were under the cloud and all passed through the sea. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. He's talking about the entire nation of Israel that experienced the miracle of walking through the Red Sea on dry ground. ఆ ఎర్ర సముద్రంలో వారు అరణ్య నేల నడిచినటువంటి గొప్ప అద్భుతాన్ని అనుభవించిన దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. Verse 6. 6వ వచనం Now చూడండి. these things were our examples to the intent we should not lust after evil things as they also lusted. ఆ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి అని So తెలియజేస్తున్నాడు. he's now telling us that there are some things that these people have done we should not be doing. అనగా ఈ ప్రజలు చేసినటువంటి కార్యాలు మనము చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మనతో. Look at one of them in verse 10. 10వ వచనంలో చూడండి ఒక విషయాన్ని. Neither murmur ye as some of them also murmured and were destroyed of the destroyer. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి కాబట్టి. When you murmur, నువ్వు సనిగినప్పుడు you are disconnected from the blessings of God. దేవుని ఆశీర్వాదాల నుంచి వేరైపోతూ When ఉన్నావు. you begin to complain, it becomes evil in the ears of God. నువ్వు ఫిర్యాదులు చేసినప్పుడు దేవుని దృష్టికి అది చెడ్డగా మారిపోతూ ఉంటుంది. When you are in trouble, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు don't start grumbling and murmuring and questioning God. సనుగుతూ గునుగుతూ ఫిర్యాదులు చేస్తూ Because ప్రశ్నించడం మొదలు God పెట్టకు. is not the author of that evil. ఎందుకనగా ఆ కీడుకు దేవుడు కర్త కాదు కాబట్టి. God always blesses his people. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల్ని ఆశీర్వదిస్తారు. So understand that from the word of God. దేవుని వాక్యం నుంచి ఆ విషయాన్ని And అర్థం begin చేసుకోండి. to thank him. దేవునికి స్తుతి If చెల్లించండి. you want the power of God to be released towards you, దేవుని యొక్క శక్తి నీకు విడుదల and చేయబడాలని you want కోరితే, God's power to manifest in your life, దేవుని యొక్క శక్తిని చూతల then ప్రదర్శించబడాలనుకుంటే stop complaining and murmuring. ఆ సనుగుతూ గునుగుతూ ఉండడం ఆపేసేయాలి. Start giving thanks to God. దేవునికి స్తుతి చెల్లించడం And మొదలు పెట్టాలి. giving praise to God. ఆ దేవునికి స్తుతి చెల్లించాలి. It says they murmured వారు సనిగారు, and they were destroyed by the destroyer. సంహారకుని చేత వారు Their నశించిరి. murmuring opened the door and gave access to the enemy to kill them. వారు సనగడము అనే విషయం అనేది అపవాదికి మార్గం తెరిచింది. వారు అపవాది వచ్చి వారిని చంపాడు. When they murmured, వారు సనిగినప్పుడు the covering of God was removed. దేవుని యొక్క భద్రత వెళ్ళిపోయినది. And the
it was easy for the enemy to come and strike. అపవాది వారిపైకి దాడి చేయడం సులభం అయిపోయింది అప్పుడు. Can I hear an amen? ఆమేన్. Let's go to Numbers chapter 14, please. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తెరుచుకుందాం. Numbers chapter 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. Look at verse 10. 10వ వచనం చూద్దాం. But all the congregation bade stone them with stones, and the glory of the Lord appeared in the tabernacle of the congregation before the children. And the Lord said unto Moses, how long will this people provoke me? How long will it be ere they believe me for all the signs which I have showed them among them? ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేల్ అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మకయుందురు? I will smite them with the pestilence and disinherit them, and will make of thee a greater nation and mightier than they. నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషతో చెప్పెను. Can you see how God was roused with anger because the people murmured, grumbled and complained? వారు సనుగుతూ గునుగుతూ ఫిర్యాదు చేసినందుకు దేవుడు ఎంత కోపగిస్తున్నాడు ఇక్కడ చూస్తున్నారా మీరు? Verse 27. 27వ వచనం How చూడండి. long shall I bear with this evil congregation which murmur against me? I've heard the murmurings of the children of Israel which they murmur against me. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న ఈ సనుగులను వినియున్నాను. As truly as I live, said the Lord, as you have spoken in my ears, so will I do to you. యెహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు నేను మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా మీ ఎడల చేసేదను. The murmurings that the people murmured. ప్రజలు సనిగినటువంటి ఈ సనుగుడు అనేది God said, I've heard the murmuring. దేవుడు అంటున్నాడు ఆ మొర ఆ విన్నాను And even నేను. as you have spoken, so shall it be. మీరు అలా పలికారు కాబట్టి దాన్ని చేస్తాను అంటున్నాడు. Friend, I want to encourage you. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను సంగమా. We will face challenges. మనం సవాళ్ళను ఎదుర్కొంటూ We will ఉంటాం. have mountains that we face. మనము పర్వతాలను We may hear ఎదుర్కొంటాం. bad reports of things that are happening. ఆ చెడ్డ వార్తలు కూడా కొన్నిసార్లు రావచ్చు Let మనకి. not your heart be troubled, said God. దాన్ని బట్టి మన హృదయం కలత Because పడకూడదు. God is with us. దేవుడు మనకు తోడుగా His ఉన్నాడు. word is with us. దేవుని వాక్యము తోడుగా ఉంది మనకి. Maintain a relationship with God. దేవునితో సంబంధం కలిగి ఉండండి. Meditate on that word. ఆ వాక్యంను ధ్యానం చేయండి. Always maintain a thankful. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.